తెలుగు ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం విజయనగరం ఎంపీ కలిసేటి అప్పలనాయుడు గారు ఉన్నారు. అప్పలనాయుడు గారు ఎప్పుడు వినూత్న ఆలోచనలతో కలిసేటి అప్పలనాయుడు వెళ్తారు. మొన్న ఆడబిడ్డ పడితే 50,000, మగబిడ్డ పడితే ఆ ఊదాడ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆలోచన? ఏంటి రిజల్ట్ ఏంటి? ప్రజలు పార్టీ ఇచ్చిన బాధ్యత ఇది. అందుకు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా 100% ఒక రకమైన బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. అందుకే నేను ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మనకు జన్మించింది మహిళ అమ్మ, మన ఇంటికి వచ్చిన భార్య మహిళ. అలాగే నేను నా వ్యక్తిగత జర్నీలో కూడా ఉపాధ్యాయులు కానీ, సత్యవతి మేడం గారు కానీ, అలాగే రాజకీయాల్లో ప్రతిభాభారతి గారు కానీ, అదే సమయంలో నాకు ఎంతో మంది ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది ఆడబిడ్డలు నన్ను చేశారు. సో ఆ రకంగా నేను మోటివేట్ చేయను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే భవిష్యత్ కాలంలో ప్రధానంగా ఈ మన భారతదేశంలో, మన రాష్ట్రంలో జనాభా తక్కువగా ఉంది, ఆందోళన చెందుతున్నారు, వారికి స్ఫూర్తి తీసుకొని నేను చేయడం జరిగింది. నాకు ఆనందం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఏదైతే ఆ రోజు బాధ్యతతో మహిళా దినోత్సవం రోజున ప్రకటించాను, చాలా మంది దేశంలో విదేశాలు ఉన్న వాళ్ళు కూడా అభినందిస్తున్నాడు. మరింత బాధ్యత పెరిగింది. నిన్నే కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. కలెక్టర్ గారికి కూడా చెప్పాను విషయం అంతా. 100% ఇద్దరు ఆడపిల్ల అయిన తర్వాత 3 ఆడబిడ్డ పుడితే మన పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో 50,000 రూపాయలు ఇవ్వాలి. ఒక మగబిడ్డ పుడితే 3వ బిడ్డ, ఆడపిల్ల పుట్టినప్పల్లా మగబిడ్డ పుట్టిన 3వ బిడ్డ, మగబిడ్డకి మాత్రం ఆవు తోడిస్తాం. వేరియేషన్ కారణం ఏంటి సార్? 50,000 అంటే ఆవు తోట అంటే గోమాతని, మహిళని, భూమిని ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు గౌరవించాలి, పూజించాలి. సో ఈ రోజు మగబిడ్డ పుట్టిన తర్వాత పౌష్టికాహారం కావాలి, అదే సమయంలో ఆ జీవనోపాధి కావాలి. ఆడపిల్ల పుడితే భిక్ష దిప్పు చేసేవచ్చు, తన చదువుకో ఆఫ్టర్ మ్యారేజ్ కో చేసేవచ్చు. మగబిడ్డ పుట్టిన తర్వాత వాడికి పోషణ కోసం వాడికి పాలు ఇవ్వచ్చు, ఆవు పాలు ఇవ్వచ్చు. అదే సమయంలో నెలకి ఎంతో కొంత ఆదాయం వస్తుంది. ఆదాయంతో వాడు పరిపుష్టిగా చేయడానికి తల్లిదండ్రులకు ఆశలు వస్తారని ఈ కోణంలో చేశాను. ఆల్రెడీ నేను కోస్టలో ఉన్న గోశాలకు వెళ్ళి గోశాలకు సంబంధించిన సంరక్షణ చెప్పాం. అక్కడ కూడా మేము తీసుకున్న ఆవులు కూడా అక్కడ సంరక్షణ చేసి అక్కడి నుంచి రేపు స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే ఈ ప్రక్రియ అంతా కూడా ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, ఒక పార్లమెంట్ పరిధిగా కాకుండా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, ఆ దిశకి వెళ్ళాలి అనేది నా కాన్సెప్ట్. సార్ ఈ ఏదైతే ఈ 50,000 3వ బిడ్డకి ఇచ్చే మీరు 50,000 గా అవుతుంది, అది ఎక్కడి నుంచి సమీకరించుకుంటున్నారు కలిసేటప్పుడు? నా గౌరవ వేతనం, బేసిక్ గా నా గౌరవ వేతనం నాకు 3 లక్షలు ట్రావెల్స్ అన్ని కూడా వస్తాయి. ఒక 3 లక్షలతో గౌరవ వేతనంతో చేయాలని అనుకున్నాం. ఇంకా నా పార్లమెంట్ లో కానీ అదనంగా వచ్చినప్పుడు 100% నా వ్యక్తిగతంగా, ప్యూరి నా వ్యక్తిగతంగా, అంటే ఈ 5 ఏళ్ళు ఉండడం కాదు, శాశ్వతంగా ఉండాలని ఒక ఆలోచిస్తున్నాం. దీనికి ఒక ట్రస్ట్ పెట్టి యాక్టివిటీస్ చేసి మనకి ఏదైనా వ్యాపారంలో సంపాదించింది ఉండేటప్పుడు ఆ అమౌంట్ ని కొంత తీసి ఇవ్వాలన్న ఆలోచన. ఇది ఎంటైర్ నా నిర్ణయంతో పాటు నా నిర్ణయానికి కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేశారు, స్నేహితులు యాక్సెప్ట్ చేశారు, నా అనుసరులు యాక్సెప్ట్ చేశారు, పార్టీ ప్రతినిధులు కూడా యాక్సెప్ట్ చేశారు. కనుక ఇది ఒక ప్రయాణంగా చేయాలన్న కోరిక. 100% చేస్తాం. చాలా ఆనందం. మొన్ననే రాజధాని నుంచి ఒక బిడ్డ వచ్చింది, 3 ఆడపిల్లలు అని చెప్పేసి వారు రావడం, వాళ్ళు కూడా ప్రాసెస్ చేయబోతున్నాం. 100% ఎక్కడ కూడా ఇంకా మేము కూడా ఇస్తున్నాం. ఇప్పుడే మీటింగ్ పెట్టాం, హెచ్ఆర్ కాన్ఫరెన్స్, ఇక్కడ కూడా సమావేశంలో కూడా మేము చెప్తాం, అధికారులు కూడా చెప్తున్నాం. 100% ప్రసారం చేసి చివరి ఉన్న గ్రామీణ ప్రాంతంలో అవచ్చు, ఎస్టీ ప్రాంతం కూడా వచ్చిన ప్రాంతం ఉంది, ఎక్కడైనా సరే జన్మిస్తే మేమే నేరుగా వెళ్ళి ఇవ్వడం, వాళ్ళ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడం కాకుండా ఐడెంటిఫికేషన్ ఇవ్వాలనేది ఈ కాన్సెప్ట్. 100% తెలియజేసుకోవడం. పార్లమెంట్ ఆవరణలో నేషనల్ మీడియా ఛానల్ అయితే ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో దిగువ చాలా మంది కామెంట్ చేసిన పరిస్థితి, ఫ్లైట్ టికెట్ కి డబ్బులు లేని అప్పలనాయుడు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అలాంటి వారికి ఏమని సమాధానం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్ టికెట్ ఉందన్నారు, డబ్బులు లేవని కాదు అక్కడ. అంటే ఒక తండ్రి ఒక బిడ్డకి ప్రయాణం జరిగినప్పుడు ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు తల్లి ఉంది, తండ్రి ఉన్నాయి.
నాన్న డబ్బులోనే నడుతారు. అలాగే ఈరోజు మా బాబు గారు ఒక తండ్రిలాగా ఈరోజు అప్పలనాయుడు ఫస్ట్ టైం వెళ్తున్నాడు. ఏమైనా ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా? పక్క సహసార ఎంపీలు చెప్పారు, మరి టికెట్ ఏర్పాట్లు చేయండి, వారికి రూమ్ కావాలంటే రూమ్ అరేంజ్ చేయండి, ఫుడ్ కావాలంటే ఢిల్లీ ఫుడ్ అని పడదు కనుక ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ఎక్కడ ఉంటే అరేంజ్ చేయండి అని అన్ని. ఒక తండ్రికి బిడ్డ బయటికి వెళ్ళేటప్పుడు, ఇంకొక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మన తల్లిదండ్రులు ఎలాగైతే బిడ్డకి ఒక స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఇతర ప్రాంతాల బంధుత్వంకి వెళ్ళేటప్పుడు, లేకపోతే విదేశాల యాత్రకి వెళ్ళేటప్పుడు ఏ రకంగా అయితే జాగ్రత్తలు చెప్తారో ఆ రకంగా నాకు జాగ్రత్త చెప్పారు. సో ఇది ఒక గౌరవంగా స్వీకరించాను ఆ రోజు. గౌరవంగా స్వీకరించుతున్నారు. వచ్చిన వేతనం అంతా ఇలా ప్రజల కోసం ఖర్చు పెట్టుకుంటున్నారు. కొంత నానుడు ఉంది, ఈ కాలంలో రాజకీయాల్లో డబ్బు సంపాదించుకోవడానికి. అలాంటి ఆలోచనలు ఏవి కలిసెట్టుకు లేవా? రాజకీయాలు పదవి ఇచ్చింది ప్రజలు సంపాదన కోసం కాదు, సేవ చేయడానికి. చాలా మార్గాలు ఉన్నాయి, సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. అధికార దాహంతోటో, అధికార పలుకుబడితోటో, అధికార బ్యాక్గ్రౌండ్ తోటో వ్యాపారాలు చేసి లేకపోతే ఎవడో మోసం చేసి చేయడం కంటే నీ నిజాయితీగా నీకున్న పొలమో నీకున్న వ్యాపారం ఏదైతే ఉందో, ఏ వ్యాపారం చేసుకోండి. ఒక వ్యాపారం అంటే ఏ వ్యాపారం అంటే సొసైటీకి ఇబ్బంది అనే వ్యాపారం, చట్టపరంగా చేయాల్సిన వ్యాపారం ఏవైతే ఉన్నా చేసుకుని సంపాదించుకునే మార్గాలు చాలా ఉన్నాయి. ఒక పదవి అడ్డు పెట్టుకొని సంపాదించుకొని రాజకీయంగా చేయాలంటే సాధ్యం కాదు. తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నన్ను ఎన్ని కోట్లు ఆశపడి అని చెప్పేసి ఈరోజు టికెట్ ఇచ్చారు. చాలా అవకాశాలు తెలుగుదేశం పార్టీ సాధ్యం, దీనికోసం ఆలోచన లేదు. బట్ మన సొసైటీకి సర్వీస్ ఇవ్వాలంటే డబ్బు అవసరం. దానికి ఏదైనా మంచిగా వ్యాపారం చేసుకొని ఆ దిశగా వెళ్ళాలి. ఈ వినూత్న ఆలోచనలపై సైకిల్ పై వెళ్ళడం కానీ చంద్రబాబు లాంటి వారు ఎలాంటి ప్రశంసలు ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే నన్ను ఏ నమ్మకంతో అయితే వారు నాకు ఏ నమ్మకంతో వారు నాకు అవకాశాలు ఇచ్చారో ఆ నమ్మకానికి ఒక బాధ్యతగా ప్రతిసారి నన్ను కలిసినప్పుడు కీప్ ఇట్ అప్ అని చెప్పడం, మాట్లాడడం, అలాగే సజెషన్స్ ఇవ్వడం ఇంకా. ఎందుకంటే ఆయన అనుభవమైన వ్యక్తి, ఆయన తండ్రి వ్యక్తి, ఈరోజు మా పార్టీకి ఈ రాష్ట్రానికి ఒక కుటుంబమైన యజమాని కనుక చాలా సలహాలు నాకు కూడా అవసరం, నాలాగా చాలా మందికి అవసరం. అందుకో సజెషన్ తీసుకుంటాం. ఇంకా ఆయనకి కావాల్సింది ఏంటంటే బెటర్ రిజల్ట్ కావాలి. ఏదో తూతు మంత్రంగా కాకుండా ఒక ప్రాజెక్ట్ కానీ ఒక వ్యవహారం కానీ మాట్లాడినప్పుడు లోతుగా అధ్యయనం చేయాలి. 100% ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. 99 కూడా కాదు, ఒక 1% సార్ మిస్ అయింది కావద్దు. వారు డిఫరెంట్. 100% ఎప్పుడు కూడా ఒక లైన్ తీసుకుని వెళ్తాడు కనుక ఆ లైన్ ప్రకారం వెళ్తున్నాం. అదృష్టం ఏంటంటే అలాంటి నాయకత్వంలో నాకు అవకాశం రావడం. ఈ రోజు రేపు భావితరాల నాయకుడు లోకేష్ గారు డైరెక్షన్ తో ముందుకెళ్ళడం, ఆశీస్సులతో ముందుకెళ్ళడం అందుకు ఒక ఆనందకరమైన విషయం. అందుకే ఒక సగటు సామాన్య కార్యకర్తకి నేను గతంలో చెప్పాను, గత చాలా సార్లు మీకు ఏ పదవులను చేయలే. ఫస్ట్ టైం పోటీ చేశాను, ఫస్ట్ టైం ఎంపీ అయ్యాను. ఉన్న ఊరు కన్నతల్లి అంటారు. అలాంటి ఉన్న ఊర్లో మీ కన్నతల్లి ఊర్లో కార్యకర్తకు పట్టం కట్టింది తెలుగుదేశం పార్టీ. విజయనగరం పార్లమెంట్ సభ్యులుగా మీరు ఎన్నుకున్నారు. మీ కన్న ఊరిలో టీడీపీకి ప్రస్తుతం దిక్కు ఎవరు లేరు, ఇన్ఛార్జ్ అంటూ లేరు. అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది? ఎవరు ఆశావాహులు ఉన్నారు? ఎప్పుడు ఫుల్ఫిల్ అయ్యాం? ప్రతి కార్యకర్త కూడా నాయకుడే. తెలుగుదేశం పార్టీకి అంటూ ఒక నాయకత్వం అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానండి, ఉదాహరణ చెప్తున్నా. మొన్న పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం కాదు, యావత్ రాష్ట్రం మొత్తం ఒక పిలిపిస్తే ఏ నాయకుడు కూడా నిమిషం కూడా ఆగలే. అక్కడ కులం చూడలేదు, మతం చూడలేదు, ఏరియా చూడలే. మా పార్టీ అధిష్టానం ఆదేశించింది, మేము వెళ్ళి పనిచేస్తాం. అదే ఎక్కడ కూడా నడుస్తుంది. అది ఒక సిస్టమ్. తెలుగుదేశం పార్టీకి ఒక పిలుపు. నిన్న సాయంత్రం జస్ట్ ఒకసారి మెసేజ్ పెడితే ఈ రోజు జనమంతా వచ్చి కూర్చున్నారు. అది తెలుగుదేశం పార్టీ సిస్టమ్. అందుకే దీనికి ఇప్పుడు కూడా ఏ వ్యవహారం కూడా అవసరం లేదు. అయితే బాధ్యతగా ఇక్కడ ఎమ్మెల్యే గారు మేము సమన్వయంతో వెళ్తున్నాం. అదే సమయంలో పార్టీకి సంబంధించిన మండల పార్టీ నాయకత్వం ఉంది. ఏ మండలానికి బలమైన నాయకత్వం ఉంది. వాళ్ళందరూ బ్రహ్మాండం చేస్తున్నారు. దీనికంటూ ప్రత్యేకంగా అవసరం లేదు. పార్టీ ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత చేయడానికి ఎంపీకి నేనే కాదు, సామాన్య కార్యకర్తగా పనిచేస్తాడు. అందుకు 100% అయితే భరోసా. చాలా మంది ఆ భరోసాకి వెళ్తున్నారు కనుక ఆ దిశకి వెళ్తున్నాం. 100% హ్యాపీగా ఉన్నారు, ఇబ్బంది లేదు. మీకు ఎదురుగా ఉన్న పార్టీ వైసీపీ కొన్ని రకాల నాయకులు కొన్ని రకాలు ఇచ్చేస్తున్నారు. కూటమి పార్టీలో చిచ్చు వచ్చింది. 3 పార్టీల మధ్య పొరపచ్చాలు ఉన్నాయని చెప్పి ఇటీవల కాలంలో కొన్ని రకాల సంఘటనల నేపథ్యంలో వారు వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు కళ్ళ కనమనండి, మేమేమన్నా పగటి కళ్ళు కనమనండి. మా నాగబాబు అన్నట్లుగా, మా కూటమి నాయకుడు నాగబాబు అన్నట్లుగా
అన్నట్లుగా ఇక మనకి 20,000 నిద్రపోమనండి, మాకేం అభ్యంతరం లేదు. బట్ ఊహలోకి వెళ్ళడం అనేది ఎవడో పర్సనల్ లేదు, మనకి అవసరం లేదు. ఇప్పుడు సహజంగా నేనేదో ఊహ కంటానంటే అది ఇంకోటి అభ్యంతరం లేదు. బట్ నేచురల్ గా ఉన్న విషయాన్ని ప్రజలు చెప్పవలసిన అవసరం ఉంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం, ఈ రోజు రాష్ట్రం కాదు దేశంలో కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. ఇది ఈ రోజు నేనేదో ఒక తెలుగుదేశం నాయకత్వం వహిస్తున్న లీడర్ గా చెప్పట్లేదు, ఒక ప్రజల నాడిగా గుర్తించిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. 100% 100% 10-15 ఏళ్ళు ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. మా పొద్దున ఎవరైతే కూటమి నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నట్లుగా, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, బీజేపీ నాయకత్వం మోడీ గారు అన్నట్లుగా, పురంధేశ్వరి అన్నట్లుగా 100% ఈ కూటమి 20 ఏళ్ళు అద్భుతంగా జర్నీ చేస్తుంది. దీనికోసం ఆలోచించే అవసరం లేదు. థ్యాంక్ యూ. ఇది విజయనగరం ఎంపీ కలిసేటి అప్పలనాయుడు గారు అయితే క్లారిటీ ఇచ్చేసారు. ఏదైతే ఆడబిడ్డ పుడితే 50,000, మగబిడ్డ పుడితే ఆవు దోడ్నిచ్చే వినూత్న సాంప్రదాయానికి తాను విజయనగరం పార్లమెంట్ లో శ్రీకారం చుట్టారని, ఇది భవిష్యత్తులో తప్పకుండా రిజల్ట్ ఇస్తుందని, భవిష్యత్తులో ఏదైతే చంద్రబాబు ఆలోచనలు ఫుల్ఫిల్ చేస్తుందని చెప్పి కలిసి అప్పలనాయుడు చెప్పిన పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఏదైతే పార్టీల మధ్య చర్చలు వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వాళ్ళ దీనిపై వదిలేస్తున్నారని, నాగబాబు మరో 20 ఏళ్ళ వాళ్ళ నాయకులు వాళ్ళ పరిస్థితి అని చెప్పి కలిసి చేస్తున్న పరిస్థితి ఉంది. విజయనగరం పార్లమెంట్ పరిధి నిశ్చర్ల నియోజకవర్గం నుంచి ప్రశాంత్ తెలుగు.